అంత్య దినములయ్యా యేసే రాకడికి ఎంతో లేదు, ఆలస్యం లేదు, త్వరగా రాబోతున్నాడు. నా రారాజు పరిశుద్ధమైన దైవం తన పరిశుద్ధ దేవదూతలతో కూడా త్వరగా రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు కనుక మీరులో పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎలా బ్రతికితే నాకేంటో, నువ్వు ఇక్కడికి వచ్చేసి అనే బోధనలు దయచేసి యేసయ్య నామములో చెబుతున్నాను. ఈ చివరి కాలములో రోషం కలిగిన సంఘాలు, రోషం కలిగిన వైరాగ్యం కలిగిన, దేవుని కోసం పరిశుద్ధత కోసం వైరాగ్యం కలిగిన సంఘాలు కావాలి. ఫినెహాసు కావాలి. ఆమేన్, హల్లెలూయా. కాంప్రమైజ్ నాకు అందరూ చేసేదే కదా. కాలేజ్ ఏజ్లో ఎవరు చేయడంలే? బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరికి లేరు? ఒక్కొక్కరికి 3-4 ఉన్నాయి. విచిత్రం ఏంటంటే అప్పట్లో ఒక్కొక్క మగాడికి 3-4 అనేవాళ్ళు. ఇప్పుడు నేను వింటున్నా, ఆ అమ్మాయికి 4 ఉన్నారు బ్రదర్, ఆ అమ్మాయికి 5 మంది ఉన్నారు. అప్పట్లో మగాళ్ళ గురించి చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళ గురించి చెప్తున్నారు. పరిశుద్ధతలోకి వచ్చి రోషాలా ఇష్టం వచ్చినట్టు అడ్డదోరలు తిరగడాలు, అడ్డమైన వ్యక్తులతో తిరగడాలు, సాంగత్యాలు చేయడాలు ఎలా మారిపోయింది? సహజ జీవనం. అరే ఏం మనస్సాక్షి రానిది, ఏం బుద్ధి రానిది. మగాళ్ళు శారీరక బంధాలేంట్రా? ఆడవాళ్ళు శారీరక బంధాలేంట్రా? క్రైస్తవుడా, ఈరోజు మారు మనసు పొందు. నీలో ఉన్న చిమ్రీని, నీలో ఉన్న కొత్తిమీని నువ్వు చంపలేదా? తెగులు నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. ఊరికే ఉండవు, ఖచ్చితంగా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. పాపం ఊరికే వదలుతుంది అనుకుంటున్నావు, నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావు. అందరూ చేయడం లేదా? నో, అందరూ వేరు, నేను వేరు. చెప్పాలి, అందరూ చెప్పాలి. అందరూ వేరు, నేను వేరు. నేను పరిశుద్ధ జనాంగం. చెప్పండి కూడా, దేవుని మహిమపరచు. హల్లెలూయా. నేను పరిశుద్ధ జనాంగం. నా జీవితం పరిశుద్ధం, నా శ్వాస పరిశుద్ధం, నా ఆలోచన పరిశుద్ధం, నా మాటలు పరిశుద్ధం, నా చూపు పరిశుద్ధం. క్రైస్తవుడు రోషం కలిగిన ఫినెహాసుగా మారాలి. చంపవలసిన జిమ్రీని, కొద్దిపోయిన వదిలిపెట్టకు. నీలో ఉన్న ఆ యొక్క జిమ్రీని వదిలిపెట్టావా, తెగులు నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. తెగులు నిలవాలంటే చంపేయి.